Yeah, very good evening. Welcome to our channel. Day 39. 7,000 plus ప్రీవియస్ క్వశ్చన్స్ మనం సోషల్ జీకే రెండు చూస్తూ ఉన్నాం. ఇందులో కొన్ని క్వశ్చన్స్ మనకి రెగ్యులర్గా వచ్చే క్వశ్చన్స్ ఉన్నాయి, కొన్ని క్వశ్చన్స్ మనం చూసిన క్వశ్చన్స్ ఉన్నాయి, కొన్ని క్వశ్చన్స్ ఎప్పుడు చూడలేని క్వశ్చన్స్ కూడా ఎగ్జామినర్ అడుగుతూ ఉన్నాడు. సో అలాని కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. సో ది బెస్ట్ ఇవ్వాలి ఎప్పుడైనా కూడా మనం. సో ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలరో ఒకసారి ట్రై చేయడానికి ప్రయత్నం చేయండి. మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. దాని యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంది. రైల్వేకి ఏం అవసరమో ఎంతవరకు అవసరమో అవే చెప్పాను. మీ కోర్సెస్లో ఉన్నాయి, తక్కువ కాస్ట్కే ఇవ్వడం జరుగుతూ ఉంది. తీసుకొని బాగా ప్రిపేర్ అవ్వండి, డెఫినెట్లీ సక్సెస్ అవుతారు. ఓకేనా? రైట్, కమింగ్ టు ద క్లాస్. ద సిటీ ఆఫ్ కోల్కతా వాజ్ ఫౌండెడ్ బై. కోల్కతా నగరాన్ని ఎవరు స్థాపించారు, ఎవరిచే స్థాపించబడింది అనే క్వశ్చన్. జాబ్ చర్నాక్. ద సివిల్ డిసొబీడియన్స్ మూవ్మెంట్ వాజ్ హెల్డ్ ఇన్ ద ఇయర్. శాసనోల్లంఘన ఉద్యమం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది లేదా జరిగింది? 1930లో. గాంధీ వాజ్ గివెన్ ద నేమ్ మహాత్మా బై. గాంధీకి రవీంద్రనాథ్ ఠాగూర్ మహాత్మా అనే బిరుదు ఇవ్వడం జరిగింది. అంటే క్వశ్చన్ ఏంటి అంటే, గాంధీజీకి మహాత్మా అని ఎవరు పెట్టారు? రవీంద్రనాథ్ ఠాగూర్. హూ గేవ్ మ్యాక్సిమం రెసిస్టెన్స్ టు బ్రిటిషర్స్. బ్రిటిషర్లకి ఎక్కువ ప్రతిఘటన ఎవరిచ్చారు, అంటే వారిపై ఎక్కువగా పోరాటం చేసింది ఎవరు కనుక చూస్తే మరాఠాలు. మహాత్మా గాంధీ రిటర్న్ టు ఇండియా లీవింగ్ సౌత్ ఆఫ్రికా ఫర్ ఎవర్ ఇన్. మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుండి శాశ్వతంగా ఎప్పుడు విడిచిపెట్టాడు కనుక చూస్తే 1915లో. ద రివల్యూషనరీ హూ లాటర్ టర్న్ ఇంటూ ఏ యోగి అండ్ ఫిలాసఫర్ వాజ్. తర్వాత యోగిగా మరియు తత్వవేత్తగా మారిన విప్లవకారుడు ఎవరు? అరబిందో ఘోష్. అరబిందో ఘోష్. హూ ఫౌండెడ్ ద బనారస్ హిందూ యూనివర్సిటీ. బనారస్ హిందూ యూనివర్సిటీని ఎవరు స్థాపించారు? మదన్ మోహన్ మాలవ్య. హూ ఈజ్ నోన్ యాజ్ ద హీరోయిన్ ఆఫ్ 1952 క్విట్ ఇండియా మూమెంట్. 1942 క్విట్ ఇండియా ఉద్యమ నాయకురాలు అని ఎవరిని పిలవడం జరుగుతూ ఉంది? అరుణా అసఫ్ అలీ. Who was the first Indian to pass the Indian Civil Services. ఇండియన్ సివిల్ సర్వీస్లో ఉత్తీర్ణత సాధించిన మొట్టమొదటి భారతీయుడు ఎవరు? సురేంద్రనాథ్ బెనర్జీ గారు. రామ్ ప్రసాద్ బిస్మిల్ వాజ్ అసోసియేటెడ్ విత్. రామ్ ప్రసాద్ బిస్మిల్ క్రింది వాళ్ళ ఎవరితో సంబంధం కలిగి ఉన్నాడంటే దీనితో, కాకోరి బాంబు కేసులో. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, షేర్ చేయండి. మీరు చేసేది అదొకటే, ఓకేనా? అది ఫ్రీగానే. సో సపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. గాంధీజీ స్టార్టెడ్ ద దండీ మార్చ్. ఉప్పు చట్టాలను ఉల్లంఘించడానికి గాంధీజీ దండీ మార్చ్ని ప్రారంభించడం జరిగింది. దండీ మార్చ్ దేనికోసం ప్రారంభించాడు అనేది క్వశ్చన్. హూ స్టార్టెడ్ ద కుడాయ్ ఖిద్మత్గర్స్ మూమెంట్. ఖుదాయ్ ఖిద్మత్గర్స్ ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు? అబ్దుల్ గాఫర్ ఖాన్. సాహిద్ ఈ అజమ్, భగత్ సింగ్, రాజ్గురు మరియు సుఖ్దేవ్ were executed by the British government on 23rd March 1931. In which case they were implicated. లాహోర్ కుట్ర కేసులో వాళ్ళైతే చిక్కుకోవడం జరిగింది, ఆ తర్వాత ఉరిదీయడం జరిగింది. ఈ ఇష్యూ తర్వాత గాంధీజీ పైన కొంచెం నెగిటివ్ అయితే స్ప్రెడ్ అయిపోయింది. కారణం ఏంటి అంటే 1931లో సెకండ్ రౌండ్ టేబుల్ సమావేశానికి రావడానికి, వీరిని ఉరిదీయడానికి ముందే గాంధీజీతో ఒక అగ్రిమెంట్కి రావడం జరిగింది. ఏమైనా కొన్ని కండిషన్స్ ఏమైనా ఉంటే చెప్పండి అని. ఆ కండిషన్స్లో గాంధీజీ వీళ్ళ గురించి మెన్షన్ చేయకపోవడం అనేది కొంచెం బాధాకరమైన విషయమే. అండ్ ద అప్రైజింగ్ ఆఫ్ 1857 వాజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ద ఫస్ట్ ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ బై. 1857 తిరుగుబాటు మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంగా ఎవరు అభివర్ణించారంటే విడి సావర్కర్. ఈచ్ వన్ టీచ్ వన్ స్లోగన్ వాజ్ గివెన్ బై. ఈచ్ వన్ టీచ్ వన్.
ప్రతి ఒక్కటి నేర్వండి అనే నినాదాన్ని ఇచ్చింది మహాత్మా గాంధీజీ. భారత జాతీయ కాంగ్రెస్కు మొదటి భారతీయ మహిళా అధ్యక్షురాలు ఎవరు? హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్? సరోజినీ నాయుడు గారు. సో ఇదే క్వశ్చన్ చూసినట్లయితే భారత జాతీయ కాంగ్రెస్కు మొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరు? కమెంట్ చేయండి. హూ వాజ్ ద గవర్నర్ జనరల్ వెన్ ద రివోల్ట్ ఆఫ్ 1857 స్టార్టెడ్? 1857 తిరుగుబాటు ప్రారంభమైనప్పుడు గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ కనింగ్. హూ అమంగ్ ద యూరోపియన్స్ వెర్ ద ఫస్ట్ టు ట్రేడ్ విత్ ఇండియా? యూరోపియన్లలో భారతదేశంతో మొదటగా వ్యాపారం చేసిన వారు ఎవరు? పోర్చుగీస్ వారు. సో మొట్టమొదటిగా ఎవరు వచ్చారు అనేది క్వశ్చన్. పోర్చుగీస్. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఫాట్? ప్లాసీ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? 1757. ద బ్రిటిష్ స్టార్టెడ్ ద ఫస్ట్ కాఫీ ప్లాంటేషన్ ఇండియా ఇన్? బ్రిటిష్ వారు భారతదేశంలో మొదటి కాఫీ తోటలను ఎక్కడ ప్రారంభించారు? చిక్కమంగళూరు జనపదలో. విచ్ ఆఫ్ ద ఫ్యాక్టరీస్ ఆఫ్ బెంగాల్ వాజ్ సెటప్ బై ద పోర్చుగీస్? బెంగాల్లో ఎక్కడ కర్మాగారాన్ని పోర్చుగీస్ వారు స్థాపించడం జరిగింది? హూగ్లీ నది ఒడ్డున హుగ్లీలో. నేమ్ ద రూలర్ హూ వెల్కమ్డ్ వాస్కోడి గామా ఇన్ కాలికట్? కాలికట్లో వాస్కోడి గామాకు స్వాగతం పలికిన పాలకుడి పేరు ఎవరు అంటే జామెరిన్. వేర్ ఇన్ ఇండియా డిడ్ ద బ్రిటిష్ ఇంప్లిమెంట్ ద రైత్వారీ సెటిల్మెంట్? భారతదేశంలో బ్రిటిష్ వారు రైత్వారీ పద్ధతిని ఎక్కడ అమలు చేశారు? మద్రాస్ ప్రెసిడెన్సీ మరియు బాంబే ప్రెసిడెన్సీ. హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ రూలర్ టు ఎంబ్రేస్ ద సబ్సిడరీ అలయన్స్? అనుబంధ కూటమిని స్వీకరించిన మొదటి భారతీయ పాలకుడు అంటే హైదరాబాద్ నిజాం. ద ట్రీటీ ఆఫ్ శ్రీరంగపట్నం వాజ్ సైన్డ్ బిట్వీన్ టిపు సుల్తాన్ అండ్ లార్డ్ కార్న్వాలిస్ ఇన్ 1972. ద టర్మ్స్ ఆఫ్ దిస్ ట్రీటీ వేర్? శ్రీరంగపట్నం ఒప్పందం టిప్పు సుల్తాన్ మరియు లార్డ్ కార్న్వాలిస్ మధ్య 1792లో జరిగింది. ఈ ఒప్పందం యొక్క విశేషాలు ఏంటి? ఇంత పెద్ద క్వశ్చన్ కూడా ఎగ్జామినర్ అడిగాడు. మన బ్యాడ్ టైం అయితే ఇట్లాంటివి అడుగుతాడు. టిప్పు సుల్తాన్ తన రాజ్యంలో సగం భాగం బ్రిటిష్ వారికి అప్పగించవలసి వచ్చింది. అతను యుద్ధ నష్టపరిహారంగా కూడా 30 లక్షలు చెల్లించాల్సి వచ్చింది. ఈ రెండు కూడా చేశాడు. అతని కుమారులు బ్రిటిష్ వారి వద్ద బందీలుగా ఉన్నారు. ఇది దానికి కారణం అయిపోయింది. ఓకేనా? సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో ప్రాపర్గా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఐ విష్ వెరీ గుడ్ లక్.